నా సర్వీస్ మొత్తంలో చూస్తే అదృష్టమే అనుకుందామా ఏదనుకుందా కానీ మా బావ రవి గారు చెప్పినట్టు సిలోన్ ఏదో శ్రీలంక స్టేషన్ ఏదో ఉంటుండే, దాంట్లో కామెంటరీ వస్తుండే, క్రికెట్ కామెంటరీ. సో అందరి దగ్గర పాకెట్ రేడియోస్లలో షార్ట్ వేవ్ ఉండకపోతుండే, ఓన్లీ మీడియం వేవ్ ఉంటుండే. సో ఈ షార్ట్ వేవ్ను మీడియం వేవ్ కన్వర్ట్ చేసి ట్రాన్స్మిట్ చేసి మీడియం వేవ్ రేడియోలలో కూడా కామెంటరీ వచ్చేటట్టు చేస్తుంటుంది. సో అట్లా హ్యాబిచువేట్ అయిపోయాను అందరూ. ఈ రేడియో స్టేషన్ మన రెడ్డి హాస్టల్ ఒక రేడియో స్టేషన్ ఉందన్న ఇదైపోయింది అక్కడ. సో అట్లా మా ఊర్లో కూడా ఒక స్టేషన్, అంటే కమ్యూనిటీ రేడియోలో వార్తలో లేకుంటే సంగీతం ఏదో వస్తుంటుంటుంది కదా జనరల్గా, హైదరాబాద్ రేడియో స్టేషన్. సో మా ఇంట్లో ట్యూన్ చేసి ఏదైనా బతుకమ్మ పాటలో ఇంకేదో పెట్టేస్తే విలేజ్లో అందరూ ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు, ఈ పాటలు ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయని. అందరు ఏ రేడియో పెట్టుకున్నా అదే వచ్చేది అక్కడ. నేను ఇక్కడ ట్యూన్ చేస్తే అన్ని రేడియోలో అదే ట్యూన్ అయ్యేది. సో ఆ రకంగానే ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా ఇది జరిగింది. అదంటే అది టాయ్ ట్రాన్స్మిటర్ కింద వాళ్ళు పోలీసులు కూడా పట్టించుకోలేదు, అదేమో ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఇట్ ఈజ్ ఏ టాయ్ ట్రాన్స్మిటర్. సో అది పెద్ద నాకు దానివల్ల ఇబ్బందులు ఏం రాలేదు, కానీ నాకు నా హాబీని ఇంకా ఎంకరేజ్ చేయడానికి బాగా పనికి వచ్చింది అది.